ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 357వ నామం భీమః. భీమః అంటే భీతిని కలిగించేవాడు కనుక భగవంతుణ్ణి భీమః అన్నారని చెప్పారు. ఎవరికి భీతిని కలిగిస్తాడు అంటే అధర్మ ప్రవర్తన కలిగినటువంటి వాళ్లకు భయాన్ని కలిగించే స్వామి గనక భీముడు అన్నారు అని చెప్పారు. మరి సజ్జనులకు భీతి కలిగించని స్వామి అభయాన్ని ఇస్తాడు. సజ్జనులకు నేనున్నాను, నీకు భయం లేదు అని అభయమిచ్చే స్వామి దుర్జనులకు భయాన్ని కలిగించే స్వామి కనుక భీమః అన్నారని శంకరాచార్యులు వారు మనకి చెప్పారు. పరాశర భట్టరు శంకరులు చెప్పిన మొదటి అర్థాన్ని అనుసరించారు. అంటే అధర్మ ప్రవర్తన కలిగి ఉన్న వాళ్లకు భయాన్ని భీతిని కలిగించేటువంటి స్వామి అని. సత్యసంధుల వారు ఆ అర్థంతో పాటు వ్యాసుని చేత పురాణాల్లో వర్ణింపబడిన వాడు కనుక భీముడని అన్నారు. వ్యాసుని చేత పురాణాల్లో వర్ణింపబడిన వాడు గనక భీముడు అన్నారు సత్యసంధుల వారు. ధర్మమూర్తులు అందరూ స్వామిని నమ ఉగ్రాయచ భీమాయచ అని నమ్మకంలో స్తుతిస్తూ ఉంటారు. స్వామిని నమ ఉగ్రాయచ భీమాయచ అని నమ్మకంలో స్వామిని స్తుతిస్తూ ఉన్నారు. తర్వాత భీమః అంటే శివుని ప్రళయ రూపం, అంటే భయంకరంగా ఉంటుంది. ప్రళయ రూపం అంటే రౌద్ర రూపం, రుద్ర రూపం అంటారు. శివుని ప్రళయ రూపం ఎలా ఉంటుంది అంటే భయంకరంగా ఉంటుంది కనుక ఆయన్ని భీముడు అన్నారు. లేకపోతే భీమేశ్వరుడు అని కూడా స్తుతిస్తూ ఉంటారు. త్రిమూర్తులు నారాయణుని అవతారాలు కనుక నారాయణుడే భీముడని చెప్పారు. అంటే శివుని తాండవం ఎప్పుడు చేస్తాడు అంటే ఎక్కువగా సంధ్యా సమయంలో శివుడు తాండవం చేస్తాడు. ప్రళయ తాండవం భయంకరంగా ఉంటుంది. ఆనంద తాండవం చేసినప్పుడు అందరికీ ఆనందంగా ఉంటుంది. ఆయనకి ప్రళయ తాండవం ఎప్పుడు చేస్తాడు, ఎవరి మీదైనా కోపం వస్తే, శాంతమూర్తి అయిన పరమేశ్వరునికి కోపం తెప్పించినప్పుడు ఆయన ప్రళయ తాండవం చేస్తే ఆ ప్రళయ తాండవాన్ని చూస్తేనే గుండెలు ఆగిపోయేంత భయం వేస్తుంది ఆ దుర్మార్గులకు. అట్లా వాళ్లకు భయాన్ని ఆ తాండవం ద్వారా కూడా ఆయన కలిగిస్తాడు. మరి అందుకని ఆయన్ని భీముడు అన్నారు. భీమేశ్వరుడు అని కూడా స్తుతించారు. త్రిమూర్తులు ముగ్గురు కూడా నారాయణుని అవతారాలే కనుక నారాయణుడే భీముడు అని చెప్పబడినాడు అని ఇక్కడ చెప్పారు. ప్రళయ తాండవం కూడా మనకి తెలిసి ఎప్పుడు చేశాడు అంటే సతీదేవి నీరే దహింపబడినప్పుడు ప్రళయ తాండవం చేశాడు ఆయన. ఆ ప్రళయ తాండవంలోనే వీరభద్రుణ్ణి సృష్టించాడు. ఆ రౌద్ర రూపంతో ఆయన సృష్టించినటువంటి ఆ వీరభద్రుడు కూడా రౌద్రాకారంతో వెళ్ళి దక్షయజ్ఞాన్ని తండ్రి మాట మీద నశింపజేసి ఆయన శిరస్సుని ఖండించాడనమాట. అటువంటి రౌద్రాకారం ఆయనకి కోపం తెప్పిస్తే ప్రళయ తాండవం చేస్తాడు. ఆయన్నే ఆ శివుడు ప్రళయ తాండవం కోపంలో ఉన్నప్పుడు ఆయన్ని భీమః అన్నారని మనకి తెలియజేశారు.
మరి మంచి వాళ్ళకి కోపం తెప్పించిన, మంచి వాళ్లకు అన్యాయం చేసిన మామూలుగా కూడా వాళ్ళకి శ్రేయస్సు ఉండదు. వాళ్ళు తెలియని ఆపదల్ని ఎదుర్కొంటారు, తెలియని బాధల్ని పొందుతారు. కానీ అయ్యో ఈరోజు ఇలా అనుభవిస్తున్నాము అంటే మనం ఆ రోజు అటువంటి వాళ్లకు, మంచి వాళ్లకు మనం హాని చేశామే అనేటువంటి జ్ఞానోదయం అయినా, లేకపోతే పశ్చాత్తాపం పొందినా, పశ్చాత్తాపం పాపానికి కొంత పరిహారం అని చెబుతారు. ఆ కనీసం మనం చేసిన పనికి ఈ ఫలితాన్ని అనుభవిస్తున్నాము అని తెలుసుకోగలిగి పశ్చాత్తాపం చెందిన కొంత ఉపశమింపజేస్తాడు భగవంతుడు ఆ శిక్షని. అది కూడా లేని రోజు మరి దారుణమైనటువంటి బాధలు పడతారు. అందుకే ఏం చెబుతారు పెద్దలు, నవ్వుతూ చేస్తారు, ఏడుస్తూ అనుభవిస్తారు అంటారు. మరి మంచి వాళ్లకు, మానవులకు చేసిన అవమానం కానీ హాని కానీనే మరి ఎంతో నరకాన్ని అనుభవింపజేస్తుంది. అలాంటిది పరమశాంతమూర్తి అయిన పరమేశ్వరునికి కోపం తెప్పిస్తే వాళ్ళు బ్రతుకుతారా? మరి వాళ్ళకి శిక్ష ఉండదా అంటే ఉంటుంది. పరమాత్మ ఊరుకోడు. దుర్జనుల్ని మరి క్షమించాలంటే క్షమించగలడు, కానీ తన భక్తులను హింసిస్తే మాత్రం క్షమించడు. మరి అటువంటి అహంకారంతోనే దక్షుడు నాశనమయ్యాడు. కూతురని కూడా చూడకుండా కూతుర్ని, అల్లుడిని అవమానించి పొందినదేముంది? గొప్పగా యజ్ఞం, నిరీశ్వర యాగం చేద్దామనుకున్నాడు, పరమేశ్వరుని అవమానించాడు, దానికి ప్రతిఫలం అనుభవించాడు. అందుకని ఇలాంటివి మనకి ప్రత్యక్షంగా మనకి చూపిస్తున్నారు, తెలియజేస్తున్నారు కనుక చక్కగా తెలుసుకుని మసలుకుంటే పరమాత్మని సన్నిధికి తప్పకుండా చేరుకుంటాం. భీమహానామి అయిన స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ, స్వామి నీ అనుగ్రహానికి పాటుపడేలా మాకు జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం